ప్రస్తుతం మనం మధు పార్క్ రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారో ఇదంతా కూలగొడుతున్నారు అని చెప్పేసి అంటాం. లేదండి, మాకు ఇష్టం లేదు. అది అలా కూలగొట్టబెట్టండి. ఎంపీఆర్ అంటే ఒక కుటుంబం అండి. ఒక కుటుంబంలో ఇన్ని ఫ్యామిలీలు కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఉంటున్నాం మేము. ఎక్కడ చుట్టాలు ఎక్కడో ఉంటారేమో కానీ ప్రతిదానికి అనమాట. కష్టం వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా సుఖం వస్తేనేమో ఆనందంగా పలుచుకుంటాము, కష్టం వస్తే అందరం కలిసి కూడా అలా ఉంటాం. మేము అనే ధైర్యంగా ఉంటాము. అలాంటిది వెళ్ళకూడదండి. మాది అపార్ట్మెంట్ ఇచ్చే ప్రసక్తే లేదండి. మేము వెళ్ళమండి. మేము ఇక్కడే ఉంటాము. దయచేసి ఆయన నిర్ణయమే మార్చుకోవాలి, అంతేగాని మధు పార్క్ రిడ్జ్ అని అంటేనే ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ. అసలు చెప్పదలుగా ఇది కాదనమాట. ఎంతకాలం నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 15 సంవత్సరాల నుండి ఉంటున్నామండి. మధ్యతరగతి కుటుంబంలో మేము. మాకేమి లేదండి. మా వారు రిటైర్ అయ్యారు. వచ్చిన డబ్బులు ఏదో కూడబెట్టుకొని మేము ఇలా ఇల్లు కొనుక్కున్నాము. మాకు ఇంకా వేరే ఆస్తుపాస్తులు అంటే ఏమి లేవు. ఈ ఇల్లే మాకున్నది. ఇందులోనే ఆనందంగా ఉన్నాము. ఇక్కడే ఉంటాము. మీరేమి ఇచ్చినా ఏం చేసినా మేము వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళామండి. మేము ఎక్కడికి ఏం చేసినా కూలగొడతారంటూ కూడా అధికారులు మాట్లాడతాం. లేదండి, కూలగొట్ట ప్రసక్తే లేదు. మాకు కూడా ఆనందంగా ఇప్పుడు మాకు మినిస్టర్ వాళ్ళు వచ్చారు కదండి. మాకు అండగా ఉంటామని వీళ్ళందరూ వచ్చారు కదండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళు వచ్చి మా అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా అంటే మేము అలాగే ఫైట్ చేస్తాము, అంతేగాని. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము 7 ఏళ్ళండి, 7 years అయిందండి. ఏం పని చేస్తూ ఉంటారు? పిల్లలు జాబ్ చేస్తారండి. ఎవరండి, మేమేం ఒప్పుకోమండి. మేము ఫైట్ చేస్తాము. మేము వెళ్ళాము, ఎంపీఆర్ విజయవాడ వెళ్ళామండి. ఎక్కడికైనా మేము వెళ్ళామండి. మాకేం అక్కర్లేదండి. మాకు ఆ డబ్బులు వద్దు, ఏమి వద్దు. మాకు ఎంపీఆరే కావాలి. మేము ఇక్కడే సుందరీకరణ పేరుతో ఇవన్నీ కూలగొడతామంటే మాత్రం మేము ఒప్పుకోము. మాకు ఇక్కడ ఎంపీఆర్లో బాగా అలవాటు అయిపోయింది. మేము అందరం ఒకే కుటుంబంలో ఉన్నాము. ఇంకెక్కడ మాకు ఇల్లు లేవు. కష్టపడి కట్టుకున్నాము. ఎంత కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఇందులోంచి వెళ్ళే ప్రసక్తి లేదు. ఆయన ఎక్కడైనా డెవలప్ చేసుకుని ఎలా అయినా కట్టుకోమని వాళ్ళ కార్యక్రమాలకు అడ్డు లేదు, కట్టుకోవచ్చు. కానీ మనిషిని ఇబ్బంది పెట్టి మాత్రం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తామంటే మాత్రం మా అందరం ఒప్పుకోమమ్మా. ఇదే మా అందరిది. ఏం పని చేస్తూ ఉంటారమ్మా మీ వారు? ఏం పని చేస్తారు? మా వారు లేరు, ఆయన లేరు. నేను పిల్లల దగ్గర ఉన్నాను ఇక్కడ, అంతే. మేము ఇంకా పిల్లలు మనవలు అందరూ చదువుకుంటున్నారు. ఇక్కడ స్కూల్ అవి దగ్గర. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి కదిలే ప్రసక్తి లేదు. పిల్లలందరూ ఇబ్బంది పడతారు. అది ఎట్లా ఇక్కడే ఉండాలి, ఇక్కడే మా నివాసం, అంతే. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఏం పని చేస్తుంటారు మీ వారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. కూలగొడతారు అది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. పూలు కొడితే ఊరుకోరు కదండి, ఎవరు ఊరుకోరు. అందరం కొట్లాడుకుంటాం. మాది మేము తీసుకుంటాం. ఎవరు అడుగు పెట్టనియరు కూడా. బుల్డోజర్ రాని ఏది రాని. ఏం చేస్తారు? అడుగు పెట్టనియరంటే ఏం చేస్తారు? దాని కింద పడుకుంటారండి. ఇంతమంది ఉన్నారు. తీసుకుపోమ్మనండి దానిపైన. మా పైన తీసుకెళ్ళమనండి. ప్రభుత్వం ఎందుకు మీలాంటి వాళ్ళని కక్ష కడుతుంది అసలు? అది వానికి తెలవాలి. మరి తీసుకొని ఏం చేస్తాడో తెలియదు, మరి వాడికి తెలవాలి. 90 అయింది. 91లో మా మామయ్య మా కోసమని రేపు పిల్లలు పుడితే పిల్లలకు కావాలని ఒక ఆస్తి ఉండాలని ఆయన 100 గజాలు 120 గజాల ఫ్లాట్ కొన్నాడు. ఇక్కడ కొన్నాక ఇక్కడ ఇల్లు కట్టడానికి కాదు అంటే అపార్ట్మెంట్కి ఇచ్చినాం. అపార్ట్మెంటు కట్టించి అందులో ఉంటున్నాం. మాకేమీ డబ్బులు గిబ్బులు ఎక్కువ తక్కువ లేవు. మేమేదో సంపాదించుకొని ఆ పూటకు నడుపుకునేటోళ్ళం మేము. నువ్వు వచ్చి మా ఇంట్లో పడితే నీకేమొస్తుంది? ఏమన్నా వస్తుందా? ఏమన్నా లాభం వస్తుందా? మేము రోడ్లో పడితే అంటే మేము నిన్ను ఎంచుకున్నది ఎందుకు? మమ్మల్ని రోడ్లో వేయనికేనా? నిన్ను ఓట్లు వేసి ఎందుకు ఎంచుకున్నారు? మమ్మల్ని రోడ్లో వేయన ఆయన అని చెప్పనికేనా? ఇప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుని రూపాయి కూడా కట్టుకొని మీరు కట్టుకున్న ఇల్లును నువ్వు కూడా కొడితే నీకేం వస్తుందో నాకు పబ్లిక్ లో చెప్పు. మన నీకేందో, నీ బాధ ఏందో, మా నుంచి నీకేం బాధ అవుతుందో. ఇప్పుడు నువ్వు ఇల్లు కూడా కొట్టాలంటే నీకు ఏదైనా నొప్పి ఉంటుంది కదా. మళ్ళీ మా నుంచి నీకేం నొప్పి అయిందో చెప్తే ఆ నొప్పి మేము అయితే నేను సవరిదిద్దుతాము, నీ నొప్పిలో మందేస్తాము. లేదంటే నీకు మాకేం నొప్పి అవుతుందో నీకు చెప్తాము, నువ్వు కరెక్ట్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వీడియోలో మాట్లాడిండు, అది బాగా వైరల్ అవుతుందమ్మా. 1000 రూపాయలు వేసుకొని గాంధీ కుటుంబానికి మనం అందరం ఇవ్వాలి. ఎందుకు ఇస్తాము? గాంధీ నా చుట్టమా? ఏమన్నా నా చుట్టమా? నేను ఒక చారాయన కూడా ఇయ్యాను. ఎందుకు? ఆయన ఏం చేస్తున్నా? ఆయన తన కోట్లు ఉన్నాయి కదా, మరి ఇవ్వాలి. గాంధీ ఫ్యామిలీకి చాలా బాధ అవుతుంది కదా, ఆయన ఇచ్చుకోవాలి. మీకు గాంధీ మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. మాది మాకే తుడుచుకోనికి చేతనైతే లేదు. ఇక గాంధీకి బోందికి ఏడిస్తాం మేము, ఇయ్యము.
ఆయన కావాలంటే ఆయన ఆస్తిని అమ్ముకొని మొత్తం ఆయన గాంధీ ఫ్యామిలీని పెద్దగా చేసి మొత్తం ఇట్లా నిలబెట్టమని మేము కూడా చూస్తాం పబ్లిక్లో. అరే రేవంత్ రెడ్డి ఇంత మంచి చేసిన గాంధీ ఫ్యామిలీ అని మేము కూడా క్లాప్స్ కొడతాం. ఏమని డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా మీకు ఏం కావాలి? మా ఇంట్లో జోలికి రావద్దు. మా ఇంట్లో జోలికి వస్తే ఆయన చెప్తాడు చూడు, కేసీఆర్ మాట్లాడితే తొక్కి నారదీస్తా, లాగుల తొండలు ఇడుస్తా, పాములు ఇడుస్తా అంటాడు చూడు, అవి మాకు కూడా అన్ననికి వస్తాయి. మన ఆడోళ్ళ చోటుతో ఆ మాటలు వినొద్దు, వింటే మంచిగా ఉండదు. అది చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా మా భూములు అయితే మేము ఇవ్వమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.